గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం సీజర్స్ కానీ ఫిట్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దామండి. అసలు సీజర్స్ అంటే ఏంటంటే మన న్యూరలాజికల్ ప్రాబ్లం వల్ల మన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన మజిల్ కాంట్రాక్షన్ కంటిన్యూస్ మజిల్ కాంట్రాక్ట్ అయితే దాన్ని సీజర్ అంటారండి. దీన్ని మనం ఎలా గుర్తించచ్చంటే, ఒకటి చేతులు కాళ్ళు కొట్టుకోవడం కానీ, లేకపోతే ఏదర్ ఆల్ లిమ్స్ కొట్టుకోవడం కానీ, లేకపోతే ఒక చెయ్యి ఒక కాలు కొట్టుకోవడం కానీ, స్పృహ పోవడం కానీ, ఫేస్ డీవియేషన్ అవ్వడం కానీ, లేకపోతే తెలియకుండా యూరిన్ వెళ్ళడం కానీ, లేకపోతే కాన్షియస్నెస్ పోవడం కానీ, లేకపోతే గట్టిగా పళ్ళు కొరకడం కానీ, లేకపోతే నాలుగు కొరకడం కానీ, ఇలాగ ఉంటాయండి సిమ్టమ్స్. ఇలాగ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ సేఫ్టీ లొకేషన్కి పేషెంట్ షిఫ్ట్ చేయాలండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకవేళ ట్రాఫిక్లో మధ్యలో వచ్చింది అనుకోండి, తను అక్కడి నుంచి జాగ్రత్తగా సైడ్కి తీసుకెళ్ళడం కానీ, లేకపోతే తన చుట్టూ ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఒకవేళ స్పెక్టికల్స్ ఉన్నా దాన్ని తీసేయాలండి. తర్వాత చేయాల్సింది, మనకి ఫిట్స్ వచ్చినప్పుడు హెడ్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది రాకుండా తల కింద ఒక టవల్ పెట్టడం కానీ, లేకపోతే జాకెట్ పెట్టడం కానీ, లేకపోతే ఏమన్నా క్లాత్ పెట్టడం అలాగ చేయాలండి. ఏమన్నా బాడీ చుట్టూ టైట్గా ఉండే షర్ట్ కానీ ప్యాంట్ అలాగ ఉంటే అది కొంచెం లూజ్ చేసేయాలండి. తర్వాత అసలు ఫిట్స్ వచ్చినప్పుడు చేయకూడనివి ఏమంటే, ఫిట్స్ ఆపడానికి ట్రై చేయకూడదండి. గట్టిగా చేతులు కాలు పట్టుకోవడం మనం మామూలుగా చూస్తుంటాం. చాలా మంది ఫిట్స్ వచ్చినప్పుడు గట్టిగా చేతులు కాలు పట్టుకుంటుంటారు. అది పట్టుకోవడం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ కానీ, లేకపోతే మజిల్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫిట్స్ వచ్చినప్పుడు ఏం తినిపించడం కానీ తాగిపించడం కానీ చేయకూడదు. దానివల్ల యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. తర్వాత చాలామంది చూస్తుంటాం, ఫిట్స్ వచ్చినప్పుడు చేతుల్లో తాళాలు పెట్టడం కానీ ఇట్లా చేస్తుంటారు. అలాంటివి చేయకూడదండి. తర్వాత నోట్లో క్లాత్ పెట్టడం కానీ ఇలా చేస్తుంటారు. దీనివల్ల అది అబ్స్ట్రక్ట్ అయ్యి ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి ఏం చేయకూడదండి. తర్వాత ఫిట్స్ మోస్ట్లీ చాలా మందికి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉంటాయండి. ఆ 1 మినిట్ అయిపోయిన తర్వాత వాళ్ళని రికవరీ పొజిషన్లో పెడితే చాలండి. మనకు మెడికల్ హెల్ప్ వచ్చే వారికి. ఫిట్స్ వచ్చినప్పుడు అంబులెన్స్కి ఎప్పుడు కాల్ చేయాలంటే, మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉంటాయండి. ఒకవేళ మోర్ దెన్ 5 మినిట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఫిట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా కాన్షియస్నెస్ రాకపోతే కానీ, లేకపోతే ఫిట్స్ కంటిన్యూస్గా వస్తున్నా కానీ, ఫిట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ అంబులెన్స్ కాల్ చేయాలండి.